సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల కష్టాల మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడుకు టిష్యూ పేపర్తో సమానమని ఎద్దేవా చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. పీఎం పాలెం 6వ వార్డు నుంచి వైకాపాలో చేరిన 300 మంది యువతీ మహిళలకు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ప్రజల కష్టాల మేనిఫెస్టో అంటే టిష్యూ పేపర్లా చూసే చంద్రబాబు నాయుడుకు ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. ఆసిలమెట్ట పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 33వ వార్డు నుంచి భారీగా టీడీపీ జనసేన పార్టీలకు చెందిన యువతి మహిళలు వైసీపీలో చేరారు. జేసీఎస్ మండల అధ్యక్షుడు కర్రి నీలకంఠం, బొడ్డెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో చేరిన వారికి వాసుపల్లి కండువా వేసి వైసీపీలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఖురాన్, బైబుల్, భగవద్గీత పవిత్ర గ్రంథంలా చూస్తారని, గెలిచిన వెంటనే పేదలకు ఉపకారం చేసే జననేత మరో అవకాశం మనంతా కల్పించాలని ఆవశ్యకత ఉందని అన్నారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు అండ్ కో జననేతకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భౌతిక దాడులు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. విశాఖ నియోజకవర్గం నుంచి బొత్స ఝాన్సీని ఎంపీగాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకుని జగనన్న కానుకగా అందజేయాలని కార్యక్రమంలో 33వ వార్డు వైసీపీ నాయకులు రమణారెడ్డి, శ్రీహర్ రెడ్డి, కె శ్రీను, కణితి బ్రహ్మం, పాలేటి ఊర్వశి, శివ తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు పెద్దలు బొడ్డేటి ప్రసాద్ గారు, పెద్దలు నీలకంఠం గారు, బ్రహ్మం గారు, తర్వాత కొరమంచిలి శ్రీను, శివ గారు, శ్రీయారెడ్డి గారు, పిల్లి శ్రీను గారు, అలాగనే ఊర్వశి గారు, చెన్నమ్మల్ గారు, పెద్దలు రమణారెడ్డి గారు, ఒక టెంపుల్ చైర్మన్ గారు, వీరందరి ఆధ్వర్యంలో సుమారు ఒక 200 కుటుంబాలు ఈరోజు ఏమో పార్టీలో జాయిన్ అయ్యేవి. 33వ వార్డు నుండి స్ట్రాంగ్ లీడర్షిప్ అన్నమాట. ఈ వార్డులో చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట. ముఖ్యంగా గవర్నర్ కమిటీ బేస్డ్ అయినటువంటి ఓట్ బ్యాంక్ ఉండేటువంటి వార్డు ఇది. ఈరోజు గవర్నర్ కమిటీ అంతా కూడా వన్ సైడ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీర్ఘకాలిక సమస్య ఏదైతే వెంకటేశ్వరపేట సమస్య ఉందో, దాదాపుగా 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఎమ్మెల్యే గారు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలుపెరగకుండా సోమవారం డైలీ వారు ఎమ్మెల్యే, మంగళవారం, శుక్రవారం ప్రజా దర్బార్ అనే కార్యక్రమాల్లో వార్డులో చాలామంది కూడా దానికి పార్టీలోకి మేము వస్తాం, పనిచేస్తాం అనే ముందుకు రావడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు నచ్చి జనసేన టీడీపీ నుంచే కాదు, కొత్త వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతామని ఈరోజు దాదాపుగా కొత్త వారే మేము పార్టీలో పనిచేస్తామని రావడం జరిగింది. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ రానున్న ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి అటు ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో ఒక్కొక్కరు కూడా వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నోటితో మేము గెలిపించుకుంటాం మా ఎమ్మెల్యే గారిని. తప్పకుండా మా వార్డు నుంచి 33వ వార్డు మంచి మెజార్టీ వస్తుంది. అలాగే ఈ దక్షిణ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గౌరవ ఎమ్మెల్యే గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి. తప్పకుండా ఆయన చేసిన కార్యక్రమాలు తప్పకుండా గెలిపిస్తానని నేనైతే. భీమిలిలో అధిక మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తారని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పీఎం పాలెం 6వ వార్డు గాయత్రి నగర్ నుంచి సుమారు 300 మంది యువతీ మహిళలు వైసీపీలో చేరారు. వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు అధ్యక్షన ప్రధాన కార్యదర్శి పోతన ప్రసాద్ ఆధ్వర్యంలో అవంతి శ్రీనివాస్ కండువా కప్పి గాయత్రి నగర్ వాసులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఇచ్చారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవంతి జోష్యం చెప్పారు. గులాబీ గారు రండి. బాబు యూత్ ఎవరు మన గాల్చిన కుర్ర కూడా అండి ఉందండి.
లక్ష్మి రామా యూత్ కూడా రండి. ఓకే సార్ ఓకే జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. మన పోతుల ప్రసాద్ గారు సీనియర్ నాయకులు పోతుల ప్రసాద్ గారు ఆధ్వర్యంలో చేయాలి. వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ గారి నాయకత్వంలో వారు బలపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన పొలవెండి మతవెండి చూడలేదు, ప్రాంతం పార్టీ చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్ సైడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మేట తీసుకొచ్చి మరి వారికి బహుమతి ఇస్తామని తెలియజేస్తుంది. గాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఆ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. ముఖ్యంగా 66వ వార్డు మహిళా అధ్యక్షురాలు ఎస్ఎన్కే పర్వీన్, కాపు జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ, సరోజిని, అనసూయ తదితరులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పల్లా శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, పండగ రోజున వైసీపీ మహిళా నేతలు పసుపు కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరడం శుభసూచకంగా భావిస్తున్నానని అన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నభిన్నం అయ్యాయని, పాలన అంతా దోపిడీమయంగా మారిందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోమాడ వాసు, అనంత్, విజయలక్ష్మి, సరోజిని, అనసూయ తదితరులు పాల్గొన్నారు. 66వ వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి ఆశా గారు, అలాగే 66వ వార్డు కాపు జేఏసీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు శ్రీమతి కోరుకొండ పద్మ గారు, అలాగే అనసూయ గారు, ఇంకా సరోజిని గారు, వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై ఇందులో పార్టీ మారడం జరిగిందండి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ వారికి భవిష్యత్తులో సముచిత స్థానం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు వారు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ మాకు సరైన స్థానం కల్పించట్లేదు. అలాగే అరాచకం, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే మాట వినకపోతే వాళ్ళ మీద దాడులు చేయమంటున్నారండి. అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని అనేక విధాలు ఇబ్బంది పెడుతున్నారు. అది చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కనుకనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వారి సేవలు అందించాలని ఒక ఆలోచనకు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాను. 66వ వార్డు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలండి. ఈరోజు ఈ టీడీపీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఆయనతో నడిచాము, ఆయనతో మేము ఉన్నాము. అంతేకాకుండా మధ్యలో కార్పొరేటర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన పద్ధతులు కానీ మాకు నచ్చక, ఎందుకంటే అతను ఏమనుకున్నారంటే అతన్ని భుజాల మీద మోసి మేము గెలిపించుకున్నందుకు ఈరోజు మాకు వాల్యూ లేకుండా వార్డులో చేశారండి. ఎందుకంటే పవర్ అంతా అతని చేతిలో పెట్టుకొని మాకు ఒక ఆట బొమ్మలాగా చూశారు తప్ప మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని పోస్టులు ఇచ్చాం, ఇన్ని పోస్టులు ఇచ్చాం అని చెప్పారు, కానీ పోస్టుల వెనక ఏ బలం కూడా లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే అర్హులైన వాళ్ళకి కొన్ని పథకాలు రాకపోయినా ఆ పథకాల విషయాన్ని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఏ రోజు కూడా ఆయన పట్టించుకోలేదండి. ఏ రోజు చూసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఇదే జరిగిందండి. మనం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల సేవ చేయడానికి మనం ముందొచ్చాం తప్ప మేము ఏదో గెలిచాం కదా మేము కూర్చున్నామని కాదు కదండి. ఒక నాయకత్వం అంటే ప్రజలు వచ్చి మనం తలుపు తట్టే నేనున్నానని భరోసా ఇవ్వగలిగినప్పుడు సరైన నాయకుడనండి. కనుక అలాంటివన్నీ మనస్తాపం చెంది ఈరోజు టీడీపీకి రావడం జరిగిందండి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ దంపతులు పాల్గొని ఆద్యంతం కళ్యాణం తిలకించారు. అనంతరం నిర్వాహకులు నిర్వహించిన అన్న సందర్భన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని అందజేశారు. చాలా ప్రోగ్రామ్స్ పొద్దున్న నుంచి రెస్ట్ లేదు. అక్కడ చూసుకుంటూ కాదు వస్తామని మాట ఇచ్చాము, ఏమైనా సరే కనిపించని వెళ్దాము.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదాప కూటమి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు మంగళవారం 90 వార్డు వినోద్ నగర్, విమాన్ నగర్, కాకా నగర్, కనకమహాలక్ష్మి నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో 52వ వార్డు, 90 వార్డులో ఉన్న బీజేపీ, తెదాప, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను ఎండగట్టారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఉద్దేశంతో, అంటే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ఎలా జరుగుతుంది, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం, అవినీతిమైనటువంటి రాష్ట్రం, ఈరోజు జగన్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాలు, ఒక విధ్వంసకరమైనటువంటి నిర్ణయాలు, ఒక రివెంజ్ పాలిటిక్స్కి తెరదీసి అసలు అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేశారు. ఈ పని చేస్తే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది కాబట్టి ప్రజలు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం అయినా అది ఆపేయాలి. హైదరాబాద్ అంటే సైబరాబాద్ ఈరోజు ఫైనాన్షియల్ సిటీగా, లేకపోతే హైదరాబాద్లో ఉండే ఔటర్ రింగ్ రోడ్డో, లేకపోతే ఇతరత్ర ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఏం మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు అమరావతి కూడా నిర్మాణం జరిగితే మరలా చంద్రబాబు పేరు వస్తుంది కాబట్టి అది ఆపేయాలి. సంపద సృష్టించినా, రాష్ట్రానికి ఆదాయం పోయినా పర్లేదు, కానీ ఈరోజు అమరావతి ఆగిపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్రకి నీళ్లు వస్తాయి, వ్యవసాయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, కరెంటు పుష్కలంగా ఉంటుంది, తాగునీటికి అసలు ఇబ్బంది ఉండదు. అలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తి చేసి 1 సంవత్సరంలోనే ఇంకా నీళ్లు అందించే క్రమంలో ఉంటే ప్రభుత్వం మారింది. అది కూడా ఆ ప్రాజెక్టు అటకెక్కింది. మరి ఒకవైపు చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునేటువంటి పథకాలు మనందరికీ అందుతున్నాయి. చూశారు, ఇప్పుడే బొమ్మిడి రమణ గారు కూడా చెప్పారు. కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను, పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇసుక, ఇక నిత్యావసర వస్తువులు ఏది కూడా అంటే అన్ని పెంచేశారు. ఈరోజు ఏదైతే ఈరోజు జరగకూడదో అది జరిగింది రాష్ట్రంలో. ఆ రోజు 2 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ 5 ఏళ్లలో 12.5 లక్షల కోట్ల అప్పు చేసేశారు ఈ రాష్ట్రంలో. దాని వడ్డీ తీర్చాలంటే ఏం చేయాలి? ఈరోజు బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేసాయి. మీరు లిమిట్ దాటిపోయారు, ఇంకా అప్పు తీర్చే పరిస్థితి ఉంటుంది, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని బ్యాంకులు ఇవ్వకపోతే మనకి ఏ రకంగా రిసోర్సెస్ ఉన్నాయని చెప్పడానికి ఈరోజు ఈ కాలనీ పెద్దలందరికీ తెలియని విషయం మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. 2019 తర్వాత ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం మామూలుగా రివిజన్ 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఒకసారి రివిజన్ చేసి 15%, 20% పెంచుతారు. 5-6 ఏళ్ళకి ఒక్కొక్కసారి దేశంలో ఎప్పుడైనా ఆస్తి పన్ను వేయాలంటే. అలాంటిది ప్రతి సంవత్సరం 15% పెంచాలని నిర్ణయం తీసుకొని, అది కూడా ఈ 5 ఏళ్ళకి నిర్ణయం తీసుకోలేదు. బ్యాంకులకి ఈఎంఐలు కట్టడానికి మనం లోన్ తీసుకుంటే ఎట్ట తీస్తాం? 20 ఏళ్ళు చేస్తాము కదా. ఆ రకంగా 20 ఏళ్ళ దాకా 15% అలా పెంచుకుంటూ పోతుంది అనమాట. అంటే ఆస్తి పన్ను కట్టలేక ఒక పరిస్థితుల్లో చిన్న చిన్న ఇల్లు ఉండే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అంత ఆస్తి పన్ను పెరిగే పరిస్థితి, ప్రమాదమైన నిర్ణయం తీసుకున్నాడు. అయినా బ్యాంకుల రుణాలు ఇవ్వలా. ఇంకా మన ఆస్తులు తగ్గలేటం అంటే ఏదైతే మన ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, బాగా ఖరీదైనటువంటి ఆస్తులు, పాలిటెక్నిక్ మన హైవే పక్కన ఉంటుంది 100 ఎకరాలు తనఖా పెట్టేశారు. మన రైతు బజార్ గోపాలపట్నం తనఖా పెట్టేశారు. మన కలెక్టర్ ఆఫీసు, కేజీహెచ్, ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ఖరీదై ఉన్నాయో అవి కూడా తనఖాలు పెట్టారు. వీటన్నిటికీ ఎలా అప్పు తీరుతుంది? సంపద సృష్టించడం చేత కాలేదు. ఉద్యోగ అవకాశాలు కలిగి సంపద సృష్టించాలంటే పరిశ్రమలు వస్తే సంపద వస్తుంది ట్యాక్స్ రూపంలో. మరి వ్యాపార సంస్థలు వస్తే దానిలో ట్యాక్స్ రూపంలో వస్తాయి. ఈరోజు అలాంటి నిర్ణయాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, అనేక పెట్టుబడులు తీసుకొచ్చారు. అందరూ కూడా పారిపోయినారు, ఊరు వదిలి పారిపోయినారు, రాష్ట్రం వదిలి పారిపోయినారు, జిల్లా వదిలి పారిపోయినారు. మళ్ళీ కొత్త పెట్టుబడులు రావాలన్నా మళ్ళీ రావాలంటే భయపడుతున్నారు. కమిషన్ల కోసం అడుగుతూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు పరిశ్రమలు వస్తే 100 కోట్ల ట్యాక్స్ రూపంలో మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకున్నాం. ఇసుకలో వచ్చేటువంటి ఆదాయం వదులుకున్నాం. ఈరోజు ఉచితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఇచ్చారు. వీరు దొడిదారిని వాళ్ళ సొంత మనుషులకు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ జోబులు నింపుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా జీవీఎంసీ 42వ పరిధి రైల్వే న్యూకాలనీలో పరదేశమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వర్ణాభరణాలతో సీతారాముల భక్తులకు కనువిందు చేశారు. తొలుత విశ్వక్షేణ పుణ్యావచనం, ఆరాధన, కంకణధరణ, నూతన యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధరణ, తలంబరాల ప్రక్రియను అత్యంత ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనగా ఆలయ కమిటీ సభ్యులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
పలువురు దంపతులు ఇతర భక్తులు పాల్గొని సీతారామచంద్రుని కళ్యాణం తిలకించారు. భక్తుల కమిటీ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జిఆర్కే రాజు మీడియాతో మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగిందని, ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ ఆల్ లీలావతి, ఆల శ్రీను, టీడీపీ నాయకులు అక్కిరెడ్డి జగదీష్, కార్యదర్శి సురంధేశ్వరరావు, క్యాషియర్ కె నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ పరదేశమ్మ సేవా సంఘం రైల్వే న్యూ కాలనీ రామాలయంలో గత 30 సంవత్సరాలుగా ఈ శ్రీరామనవమి కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి ఈ శ్రీరామనవమి భద్రాచలంలో ఏ ముహూర్తాన్ని అయితే ముహూర్తంలో చేస్తామో అదే ముహూర్తానికి ఇక్కడ రామాలయం కళ్యాణం జరిపిస్తారు. మరి ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు, అలాగే దర్శనాలు తండోపదండాలుగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేసి ఈ యొక్క దర్శనం చేసుకున్నారు. మరి ఇప్పుడు కళ్యాణం కనీసం 20 జంటలు కళ్యాణ దంపతులు కూర్చొని, మరి మీరు చూశారు వేలుకొలది జనం ప్రేక్షకులు ఆ కళ్యాణం 3 గంటల దాకా తిలకించి, మరి స్వామివారి కళ్యాణం అయ్యాక ఆ పానకం తీసుకొని వెళ్తారు. మరి ఇది ఎంత చేస్తున్నామంటే మా వెనకాల డోనర్స్ మరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క కళ్యాణానికి సహకరిస్తున్నారు. మరి అందువలన మరి ప్రతి ఒక్కరు మరి అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న మీ పేపర్ విలేకరులు, పోలీసు వారు, మున్సిపాలిటీ సిబ్బంది వరకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వచ్చే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నాయ బ్రాహ్మణులకు మద్దతు తెలియజేస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే రాజు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులకు న్యాయం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలను లబ్ధిదారులు ఇళ్లకు చేరే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజాదరణ పొందుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వికేపీసీ ఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ 4 లీడర్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు జీవీ రాజు, సేనాపతి అప్పారావు, ఆల శివగణేష్, బొగ్గు శ్రీను, నాయ బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అరిపాక వెంకట్రావు, కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటప్ప నోకరాజు, సిటీ ప్రెసిడెంట్ అవతప్ప సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరూ కూడా వృద్ధిలోకి రావాలి, అందరూ కూడా అభ్యున్నతి సాధించాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రగతి పదంలో, వెనకబడిన వర్గాలు అందరూ కూడా ప్రగతి పదంలో పయనించాలని ఆలోచించే నాయకుడు, ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలంటే అది ఒక విద్య ద్వారా మాత్రమని ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో కూడా ఎవరూ చేయలేని విధంగా ఈరోజు విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఉన్న అనేక సమస్యలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 51 ద్వారా ఏపీ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్లు, అధికార డైరెక్టర్లు నియామకం చేసే జీవో 133 కానీ, జగనన్న చేదోడు ద్వారా ఒక్కొక్కరికి ఇచ్చే పథకానికి చెప్పిన 45,000 ఈ రాష్ట్రంలో 45,084 మందికి జగనన్న చేదోడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం 45,8,40,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా లబ్ధి చేకూరుస్తున్నారు నాయ బ్రాహ్మణులందరికీ కూడా. అదేవిధంగా ఎయిర్ కటింగ్ సెలవులకు నెలకి 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి ఈ విషయం అన్ని జిల్లాల్లో డైరెక్టర్ ద్వారా విస్తృత అవగాహన పథకాన్ని అమలు చేయడంలో కొన్ని జిల్లాల్లో సఫలీకృతం అయ్యాం. కొన్ని జిల్లాల్లో అక్కడున్న ఎవరైతే ఏపీ ఈపీడీసీలకు సంబంధించి ఉన్నారో వాళ్ళకి, మీ సంఘాలకు సంబంధించి కోఆర్డినేషన్ వాళ్ళు మిస్ అయింది. కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయికి అనుగుణంగా నాయ బ్రాహ్మణ సంక్షేమ కమిటీలో కొంతమంది అధికారులను చేర్చడం, వారి కాల పరిమితి సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు. అంటే మీ సంక్షేమ కమిటీకి సంబంధించి అధికారులను కూడా చేర్చి, అధికారులు కూడా అవగాహన ఉండి రేపు పొద్దుట గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ మీద అడ్రస్ చేయడం కోసం కూడా చేర్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మెకానిక్ బోర్డ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాలక మండలి కాల పరిమితి ఈ నెల 11వ తారీఖున ముగివేయడంతో కొత్త పాలక మండలి ఏర్పాట్లు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని బోర్డు యాజమాన్యులకు సూరపతి నరసింగరావు, గనగల గంగరయ్య, వాసుపల్లి ఎల్లారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు గంగమ్మ ఆలయం వద్ద అసోసియేషన్ సభ్యులతో కలిసి నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఈ నెల 11వ తేదీకి 2 ఏళ్లు పూర్తయిన కార్యవర్గం సమావేశం ముగిసిందన్నారు. ఈ నేపథ్యంలో పాత కమిటీ అధ్యక్షుడు తక్షణమే సభా సమావేశం నిర్వహించి ఎన్నికలు జరపాలని కోరారు. ఈ నెల 15కి బోట్లన్నీ తీరానికి చేరాయని, అధ్యక్షుడు
ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఖర్చులు లెక్క చూపించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే ఎన్నికలు నిర్వహించుకుంటామని, కమిటీని ఎన్నుకుంటామని హెచ్చరించారు. ఫిషింగ్ హార్బర్లో మీ అందరికీ తెలిసిందే, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ మాకు ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. దానికి అధ్యక్షులు ఎన్నుకుంటాం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అయితే గతంలో వాసుపల్లి జానకిరామ్ అనే అతన్ని 2 సంవత్సరాలకు సరిపడేటట్టుగా ఆయన ఎన్నుకున్నది జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాలు మొన్న 11వ తారీఖుతో కాలపరిమితి అయిపోయింది, వాళ్ళ కాలపరిమితి అయిపోయింది. అయితే బోట్ ఓనర్స్ అందరూ కూడా మరలా ఎలక్షన్ నిర్వహించమని, ఎందుకంటే ఎలక్షన్ నిర్వహించాలని వాళ్ళు డిజాల్వ్ చేయాలి. కమిటీ డిజాల్వ్ అయిపోయింది, వాళ్ళు రాజీనామా చేసేస్తే వెంటనే ఎలక్షన్ మొదలు పెడతారు. గతంలో అయితే పేర్ల విజయచంద్ర గారు మాజీ అధ్యక్షులు, ఆయన అధ్యక్షతన ఎలక్షన్ నిర్వహించడం జరిగింది, ఆయన ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ ప్రస్తుత ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారంటే ఈ కాలయాపన చేసుకుంటూ ఈ జనరల్ ఎలక్షన్ సాగు చూపించి కాలయాపన చేస్తూ ఉండడం వల్ల ఈ 15వ తారీఖున మొత్తం బోట్లన్నీ తీరానికి వచ్చేసాయండి. బోట్లన్నీ తీరానికి రావడంతో బోట్ యజమానులు అందరూ కలిపి వాళ్ళు సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు ఉండడం వల్ల. అయితే మేమేమంటున్నాం అంటే వెంటనే ఎలక్షన్ నిర్వహించి కొత్త అధ్యక్షుడిని మేము ఎన్నుకుంటాం. దానికి గాను వాళ్ళు జనరల్గా 2 సంవత్సరాలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారి 2-3 సార్లు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టాము గతంలో మేము ఉండేటప్పుడు. కానీ ఈసారి అధ్యక్షులు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి కూడా జనరల్ బాడీ మీటింగ్ పెట్టకపోవడం అనేది చాలా, అంటే మిగతా ఓనర్లలో ఇది ఒక రకమైన అనుమానానికి దారితీస్తుంది. ఎందుకంటే గంగమ్మ తల్లి పేరు చెప్తూ, యజ్ఞాల పేరు చెప్తూ ఎంతో కలెక్షన్ చేశారు బయట, ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లు ఎక్కడ చూపించలేదు. ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఈ అకౌంట్స్ అని చూపిస్తే బోటు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. వెంటనే మేము కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని మళ్ళీ ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం. లెక్కలు లేవు. గంగాదేవి పండుగ వస్తే మేము ఏదైతే ఇండస్ట్రీ మీద ఆధారపడతారో గంగా తల్లికని డబ్బులు మేము ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడిన వాళ్ళు వ్యాపారస్తుల మీద అడిగాం తప్ప ఇప్పుడున్న పెద్దలు వచ్చి మరి రాజకీయ నాయకులతో పనులు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళకూడదు. బోటు వాళ్ళకి వాగ్దానం చేశారు కాబట్టి కన్నా మరి ఈయన ఏంటంటే కాలపరిమితం అయిపోయింది కాబట్టి కన్నా మరి తక్షణమే ఎలక్షన్ పెట్టి జనరల్ మీటింగ్ పెట్టి లెక్కలు తేల్చేసి ఎవరైతే సూటబుల్ బోటు వాళ్ళు ఎన్నుకుంటారు, ఈయన మంచి పనులు చేస్తే బోటు వాళ్ళు ఈయనకే పట్టం కడతారు, లేదంటే కొత్త వాళ్ళు ఎన్నుకుంటారు. 2 సంవత్సరాల కాలపరిమితం అయిపోయింది కాబట్టి మరి ఎలక్షన్ తక్షణంగా పెట్టి, అంటే ఎలక్షన్ పెట్టడం కాదు, ఈ ఆఫీసు పరిమితం అయిపోయింది కాబట్టి లెక్కలు చెప్పేసి జనరల్ మీటింగ్ వేసి అసోసియేషన్కి ఎంత నష్టం ఎంత ఉందో, నామం ఎంత ఉందో ఆ డబ్బులు చెప్పేసి డోర్ మూసేసి మళ్ళీ అంటే కొత్త బాడీని ఎన్నుకుందామని చెప్పేసి బోటు వాళ్ళందరూ ఆలాసంతో ఎదురు చూస్తున్నాం. మేము భీమిలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగవతి నాగమణి బుధవారం పద్మనాభం మండలం మద్ది గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలను పరిచయం చేసుకుంటూ తనకు మద్దతునివ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న తనను గెలిపిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. పద్మనాభం మండలంలో సమస్యలన్నీ తనకు తెలుసని వాటిని పరిష్కరించేందుకు సంపూర్ణంగా పనిచేస్తారని నాగమణి స్పష్టం చేశారు. సామాజిక సేవలో భాగంగా లైవ్ యునైటెడ్ ఇండియా మరియు చెక్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఆర్కే బీచ్ లో క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ అధినేత కోనశంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బ్లీచ్ క్లీనింగ్ చేశారు. అనంతరం విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 30వ వార్డు పరిధి తాడివీధి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, కాలిమెట్లు, పసుపు కుంకుమ సమర్పించి జానకిరాముల ఆశీస్సులు పొందారు. లైవ్ యునైటెడ్ ప్రతినిధి రోహిత్ అవంతి, కంప్యూటరైజ్ డైరెక్టర్ కోనశంకర్, గిరిజన ఉజ్వల సంఘ అధ్యక్షులు లవకుశ, స్టార్ ప్లెక్స్ అధినేత సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఏమండి, లక్ష్మణుడు ఆంజనేయుడు కావాలంటే ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చేసారు. మధురవాడ పరిధి పిఎంపాలెం వాకర్స్ క్లబ్ 2020 ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిఎంపాలెం పాత పోలీస్ స్టేషన్ వెనక గల మారుతి హైట్స్ లో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వాకర్స్ స్టీల్ అధ్యక్షులు బలిశేఖర్ దంపతులు, బాబ్జీ దంపతులు ఆడపల్లి వారి తరపున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ¡Gracias!
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల కష్టాల మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడుకు టిష్యూ పేపర్తో సమానమని ఎద్దేవా చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. పిఎంపను 6వ వార్డు నుంచి వైకాపాలో చేరిన 300 మంది యువతీ మహిళలకు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.